హాయ్ ఎవ్రీబడి, హ్యాపీ ఉగాది. దీన్ని గుర్తుపట్టారా? ఏంటో ఇది ఊహించే ఉంటారు. ఉడికించిన శనగపప్పు దేనికోసం అండి? ఈరోజు ఉగాది కదా, స్పెషల్ భక్షాలు చేసుకోవడానికి. రైట్. సో మనం ఉడికించి పక్కకు పెట్టుకున్నాం అన్నమాట. అలాగే ఇదేంటో చూసారా? బెల్లం తురిమి పెట్టుకున్నాము. ఇంకొంచెం సన్నగా తురిమితే బాగుంటుందేమో. ఇప్పుడు ఏం చేద్దామండి, ఈ రెండు కలిపి గ్రైండర్ పట్టుకుందాం కాస్త. ముందుగా ఇలా బెల్లమును ఇది రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రైండ్ పట్టుకోవాలి. మనము ఇలా కొన్ని యాలకులను పొడి చేసి పెట్టుకుందామండి. చూసారుగా, మనము గ్రైండర్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఇందులో కొంచెం యాలక్ పొడి యాడ్ చేస్తున్నానండి, కలిపేస్తాను. ఇప్పుడు గోధుమ పిండిని రెడీ పెట్టుకోవాలండి. ఇది పొడి పిండి, మనం తడుపుకుందాము. జనరల్గా మనం చపాతీ పిండికి కానీ పూరీ పిండికి కానీ కొంత సాల్ట్ యాడ్ చేసుకుంటాము, కానీ ఇందులో వేయనండి, ఎందుకంటే స్వీట్ కదా. ఇలా పిండిని తడిపేసుకుంటాము. తర్వాత ముద్దలు చేద్దాం. ఇలా ముద్దలు చేసి అదుముతాము. ఆ తర్వాత అందులో స్వీట్ మనం యాడ్ చేసి, పప్పుతో చేసుకున్నాముగా బెల్లం కలిపేసి, అవి కాస్త దీంట్లో యాడ్ చేసి లాటించుకుందాము. ఇంతకుముందు మనం రెడీ పెట్టుకున్నాం కదండి శనగపప్పును బెల్లం, అది గ్రైండ్ కూడా చేసి పెట్టుకున్నాం కదా. ఇలా ముద్దలు చేసి పెట్టుకుంటే కనుక మనం లాటించుకున్న గోధుమ పిండిలో ఇది కనుక కలిపి మనం చేస్తే భక్షం తయారవుతుందండి. చూద్దాం. ఇలా కొద్దిగా గోధుమ పిండితోని పిండి అద్దుకొని ఇందులో మధ్యలో స్వీట్ పెట్టి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తాము. కొద్దిగా నూనె వేసి ఇలా అద్దుకుంటామండి. చాలా పల్చగా అద్దుకుంటారు కొంతమంది, ఎవరి ఇష్టం వాళ్ళు. కొందరేమో కొంచెం మందంగా అద్దుకుంటారు. చూసారుగా, ఇలా రౌండ్గా అద్దుకున్నాము. దీన్ని కనుక పెనం మీద కాల్చినట్లయితే మన భక్ష్యం రెడీ. ఇలా పెనం మీద వేసాము. చూసారా అండి, ఇలా వచ్చింది. చూడ్డానికి చపాతీలాగే అనిపిస్తుంది కదా, కానీ లోపల స్వీట్ ఉందండి. దీన్ని బొబ్బట్టు అని కూడా పిలుస్తారు. చూడండి, మన భక్షం రెడీ అయింది. బాగుంది కదా, చూస్తే తినాలనిపిస్తుంది కదా.